హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కటార్ కిరణ్ రైడర్. ప్రజెంట్ నేను ఎక్కడున్నానంటే వారణాసి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. లైఫ్లో ఫస్ట్ టైం ఈ వారణాసి కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి రావడం చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి కొంచెం వన్ బై వన్ అన్నీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు మనం ఈ రైల్వే స్టేషన్ నుంచి కాశీలో మన తెలుగు ఆశ్రమం చాలా ఉంటుంది. మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా సేఫ్గా ఉండడానికి ఒక ఏరియా ఉంటుంది, అదే పాండిహలే. అది టోటల్ మన తెలుగు ఆశ్రమం అయితే అక్కడే ఉంటుంది. మనం డైరెక్ట్గా రూమ్ అక్కడికి వెళ్ళి తీసుకోవడం బెస్ట్. మనకి ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. పాండిహలేకి మనం ఆటో బుక్ చేసుకుంటే ఆ సందు గొంతులు అయితే వెళ్ళదు, చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఒకేలా ఫ్యామిలీ వస్తే సొంత మెయిన్ రోడ్ దగ్గర వెళ్ళి ఆపేస్తారు. అక్కడి నుంచి మనం ఏదో రిక్షా ఏదో పట్టుకొని ఆ గొంతుల్లో వెళ్ళాలి. లేదా సింగిల్గా వస్తే మాత్రం బైక్ బుక్ చేసుకోండి, ఆటో వద్దు. సింగిల్గా వచ్చినప్పుడు బైకే బుక్ చేసుకోండి, ఎందుకంటే చాలా సన్న సందులు. ఆ సన్న సందుల్లో ఆటో వెళ్ళడం అంటే చాలా కష్టం. రైల్వే స్టేషన్ ఎంత బాగుందో, అక్కడ మనకి ట్యాక్సీస్ ఉంటాయి. ఇట్టే చూస్తే బయటికి వెళ్ళినా కూడా మనకి ట్యాక్సీస్ ఉంటాయి. ఇదే తెలుగు ఏరియా వాళ్ళు ఉండేది కాశీలో, అదే పాండిహలే అంటారు. మనకు ఎక్కువగా ఫేమస్ సైకిల్ బాబా ఆశ్రమం అంటారు కదా, ఇదే ఆ సైకిల్ బాబా. అన్నపూర్ణ ట్రస్ట్ అని ఉంది కదా, చూడండి ఇక్కడే. ఇదేనండి షేర్ బెడ్ అనమాట. 250 రూపీస్ తీసుకున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది, సింపుల్గా ఉంది. ఆశ్రమం ఎదురుగానే ఇక్కడ ఉంటుంది. మీరు వచ్చే ముందు కాల్ చేయండి చాలు, ఏం ఇబ్బంది లేదు. మొత్తానికి రూమ్కి అయితే వచ్చేస్తానండి. ఇదే నేను స్టే చేస్తున్న హోటల్. కాలభైరవ టెంపుల్ వెళ్ళే దారి. ఇటు నుంచి మనం చాలా వైపు నుంచి అయితే దారి ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి కాలభైరవుడిని దర్శించుకొని ముందుకు వెళ్దాము. ముందుకు వెళ్తున్నాము, చాలామంది అయితే ఉన్నారు. కాలభైరవ టెంపుల్ పూజ సామాన్ తీసుకున్నాను. ఇదైతే బయట నుంచి గుడి చాలా పెద్దకి అయితే ఉంది. ఫస్ట్ దర్శనం ఈయన్నే చేసుకోవాలంటారు కాశీ పరిపాలకులు. కాలభైరవ టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను వెళ్తున్నాను. స్లిప్పర్స్ ఉన్నాయి కదా, ఆ లోపల టెంపుల్కి సంబంధించిన వాళ్ళది ఏమీ అవైలబుల్లో లేదు. మనం బయటే ఏమైనా పెట్టేసి వెళ్ళాలి, మన లగేజ్ కానీ స్లిప్పర్స్ కానీ. ఇది కొంచెం గమనించండి, ఇక్కడ ఎక్కువ స్కామ్స్ జరుగుతున్నాయి. దానికి కొంచెం ముందుగా మీరు అవగాహనలో ఉండండి, స్కామ్స్లో పడకుండా. ప్రతి ఒక్క దానికి వీళ్ళు బడ్జెట్, ప్రతి ఒక్క దానికి డబ్బులు, ప్రతి ఒక్క దానికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే కాలభైరవ టెంపుల్ నుంచి అర్హమాది హైలైట్ కదా, ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది, చాలా బాగుంది. అదే మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కాశీ విశ్వనాథ నా 12 జ్యోతిర్లింగాల్లో ఇది 5వ జ్యోతిర్లింగం పూర్తి చేశాను. అందులో చెప్పలేము, చాలా చక్కగా అయితే జరిగింది రుద్రాభిషేకం. అది టికెట్ మనం బుక్ చేసుకుంటే మనకి ఒక పూజారి ఇస్తారు. పూజారి లోపల తీసుకొని వెళ్ళి సాక్షాత్తు మన అక్కడే కూర్చోబెట్టి అభిషేకం చేపిస్తారు. అభిషేకం చేపించిన తర్వాత మనకి లాస్ట్లో ఒక పాలు బకెట్ అయితే ఇస్తారు. అది సాక్షాత్తు గర్భగుడి దగ్గరికి వెళ్ళి మనం పోయొచ్చు. నిజంగా చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది. హరహర మహాదేవ్. చాలామంది అయితే ఉన్నారు క్యూలో. నా వైపు నుంచి మీకు చిన్న సజెషన్ ఏంటంటే, మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకొని రాండి, లేకపోతే ఇలా క్యూలో నిలబడాలి. ఇవంతా నార్మల్ దర్శనము. లోపల చూడండి ఎంత బాగుందో. ఇంకా దగ్గరికి వెళ్తాను నేను. దర్శనం అయితే పూర్తయింది. చూడండి బ్యాక్ సైడ్ ఇదైతే భలే ఉంది కదా. ఇది గేట్ 1 ఎగ్జిట్. ఇలా వెళ్తే అమ్మవారి కాశీ విశాలాక్ష అమ్మవారి దర్శనం అని చెప్పారు. ఇలా అయితే వెళ్తున్నాము. అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఆల్రెడీ రాస్తున్నాయి చూడండి.
ఇంకా లోపల వెళ్తూ ఉన్నాము, చాలామంది కూడా వస్తున్నారు. తర్వాత మనం అన్నపూర్ణాదేవి టెంపుల్ ఎక్కడుందో కనుక్కొని అక్కడ ఈరోజు మనం తినేయాలి. దగ్గరకు వచ్చేసినట్టున్నాము, చాలామంది అయితే వస్తున్నారు. చూసినట్టయితే 108వ శక్తిపీఠంలో అమ్మవారిది ఇదొక శక్తిపీఠం అన్నమాట. ఎంత సింపుల్గా ఉందో టెంపుల్. లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదైతే టెంపుల్ ఇది. అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం అయితే ఒకసారి చూడండి. చాలామంది అయితే వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు ఏంది ఏం అర్థం కావట్లేదు. వాళ్ళతో పాటు మేమే వెళ్ళిపోతున్నాము. ఏ టెంపుల్ ఉంది కూడా అర్థం కావట్లేదు. చిన్న చిన్న సందులో ఇక్కడ చూడండి, చిన్న చిన్న గొంతులు, అంగళ్ళు చూడండి. మెయిన్ అంగళ్ళు అయితే చాలా ఉన్నాయి. వెళ్తా ఉన్నా. కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ అయితే అయిపోయింది. ఇప్పుడు అన్నపూర్ణాదేవి టెంపుల్ దగ్గర అయితే వెళ్తున్నాము. మనకి చిన్న చిన్న గొంతులు ఉంటాయి, అక్కడక్కడ బోర్డ్స్ పెట్టుంటాయి. మీకు అవి అర్థం కాకపోతే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళని అడగండి. వాళ్ళు మంచిగా ఉన్నారు, మనతో మంచిగా చెప్తున్నారు. ఇదే అండి అన్నపూర్ణాదేవి టెంపుల్. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇదే మనకి ఇక్కడ ప్రతిరోజు అన్నపూర్ణాదేవి టెంపుల్ దగ్గర మనకి అన్నదానం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినప్పుడు తినండి, మిస్ అవ్వకుండా. ఇదైతే ప్రజెంట్ క్యూ నిలబడి ఉన్నాం చాలాసేపు నుంచి. లైన్ అయితే కదలట్లా, ఆపేసినట్టున్నారు. చాలా 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 టెంపుల్ అయితే ఇలా ఉంది. ఇది టెంపుల్ అయితే మెయిన్ టెంపుల్. అమ్మవారు అక్కడ ఉంటారు. ఇప్పుడే బోటింగ్ ఎక్కాను. 100 రూపీస్ అంట. అన్ని గార్డ్స్ చూపిస్తాను అన్నారు. చూద్దాం ఎన్ని గార్డ్స్ చూపిస్తాను. भवाय नमयो भवाय नमः शंकराय महेश्वराय नमः शिवाय शिवधराय च ओम मानवतीर्द्रमन्यवतो दैधवे नमः माव्यामुदे नमः जातेर्न शिवादनो घोरापापनाशिने दयान सन्वादन्तमया कृषन्ता विजातसी यानि गोंगिरशान्तास्ते विवक्षतवे जागिरदा गुरुवाहिकोसे पुरुषाञ्जगता श्रीयेन वदनात्मा विविधात्सा पदापसी तथानाः नो हन्तेभ्यो करणमः प्रभो जहन्मो
హాయ్ అండి, ఇప్పుడు మనం మృత్యుంజయ టెంపుల్ దగ్గర అయితే వచ్చున్నాము. కాలభైరవ టెంపుల్ అయితే అయిపోయింది, మృత్యుంజయ టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడ ఒక బావి ఉంటుంది, అంటే నేను వీడియోలోనే చూసాను. ఎప్పుడు ఇదే అండి మృత్యుంజయ టెంపుల్. చూడండి, మనకి ఇక్కడ బావిలో వాటర్ ఇస్తారు, అది మనం తాగొచ్చు. అలాగే బాటిల్లో కూడా తీసుకొని వెళ్ళడానికి ఇస్తారు. చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ, చాలా మంది ఉన్నారు కదా. ఇదేనండి బావి. ఇదేనండి బావి, ఎంత లోతుగా ఉందో. ఇప్పుడే బావి నుంచి అయితే నీళ్ళు తీసుకున్నానండి, అంటే ఇక్కడ పోస్తారు. నేను కూడా నీళ్ళు తాగుతున్నాను. టేస్ట్ అయితే మామూలుగా లేదు, బాగుంది. అంటే ఇంకా ఒక 100 సంవత్సరాలు బతికేయచ్చు. అంటే 100 కాక మళ్ళీ ఇంకో 100 సంవత్సరాలు బతికేయచ్చు, అంటే 200 సంవత్సరాలు బతికేయచ్చు. అదే అన్నమాట. అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట మృత్యుంజయ. అంటే మనకు అర్థమైందంటే ఏమి రోగం అనారోగ్యం మన శరీరానికి రాకుండా కాపాడుతుంటాడు. అంత పవర్ఫుల్. ఏమైనా రోగాలు ఉంటే వెళ్ళిపోవద్దంట ఈ నీళ్ళు తాగితే, అందుకే తాగుతున్నాను. కాలభైరవ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. అక్కడ పెద్దగా మాట్లాడడానికని చూపడానికి ఏం లేదు, ఓన్ అరుచుకుంటా ఉన్నారు ఎక్కువ మంది. ఇదైతే ఇక్కడి నుంచి అయితే చూడండి, మనకి బాటిల్లోగా ఉంటే బాటిల్లో పోస్తున్నారు. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. పిల్లలు, మనకి పిల్లలు, చిన్న పిల్లలు చాలామంది వస్తున్నారు ఇక్కడికి. నిజంగా చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను. ఎందుకంటే మన లైఫ్లో చాలా జర్నీ మనం చేస్తూ ఉంటాము. మనకి నచ్చింది చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతే. ఎవడో ఏదో చెప్పడానికి కాదు, నీకు నచ్చింది చేయి అంతే. ఒకరి కోసం మన ప్రొఫెషనల్ మార్చుకోకర్లేదు, అది చిన్నదన్నా సరే. నేను కూడా ప్రయత్నిస్తున్నాను. నాకు కాశీ చిన్నప్పటి నుంచి అంటే చూడాలనేసి ఆశ. నేను ఆల్రెడీ 25లో ట్రై చేశాను కాశీ రావడానికి. చెప్తుంటారు కదా, మహాదేవుడు ఆజ్ఞ లేనిదే మనం కాశీకి అడుగు పెట్టలేం. నాకు ఈ 26తో కాశీ యాత్ర పూర్తి చేసుకున్నాను, అయోధ్య కూడా పూర్తి చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే కాశీ నుంచి చెప్తున్నాను, నిజంగా ఈ కాశీ నుంచి చెప్తున్నాను, నాకు ఇంకో యాత్ర చేయాలనుకుంటున్నాను. అది ఎక్కడికంటే మౌంట్ కైలాస్ చూడాలనేసి ఎప్పటి నుంచి నాకు కూడా ప్లాన్ ఉంది. అది చాలా ఖర్చుతో కూడుకున్న యాత్ర. చేసేద్దాము, అది కూడా నిదానంగా చేసేద్దాము. ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ అయితే ఇంకా మొత్తం నాకు టైం ఉన్నంత వరకు నేను అన్నీ చూపించాను. ఇంకా ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్రతి వీడియో మీకు అప్డేట్స్ పెడతాను. అన్నీ చూసి కాశీ వచ్చి విజిట్ చేసి హ్యాపీగా అందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళాలని కోరుతున్నాను. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ్. నెక్స్ట్ వీడియోలో జై హింద్.